ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏర్పాటు చేసుకునే హక్కును రాష్ట్ర విభజన చట్టం కల్పించింది. శివరామకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం చేపట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇద్దరు కూడా రాయలసీమ నుండి వచ్చినప్పటికీ కూడా రాయలసీమలో మేము ఏం చెప్పినా మా వెంటనే ఉంటారులే అన్న ఒక ధీమాతో రాయలసీమకు మోసం చేసేలాగా రాజధానిని విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే దానికి ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించిన పైన మనకు తెలుసు చరిత్ర. అంటే ఆ చరిత్రలోనే చాలా తప్పుడుగులు వేశారు. రాష్ట్ర విభజన చట్టంలో 10 సంవత్సరాలు రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు? రాష్ట్రం ఈ రోజు విడిపోతుంది, ఆర్థికంగా మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి, మీరు చేపట్టవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, మీ మీద చాలా బాధ్యత పెట్టాం. ఆ రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో మీకు హైదరాబాద్ లో ఆర్థికమైన వాటా కూడా ఇవ్వడం లేదు, అయితే మీకు కొంత సహాయం చేస్తామన్నాం. మీరు కట్టుకునే పోలవరం ప్రాజెక్టును మేము జాతీయ ప్రాజెక్టు కింద మేము తీసుకుంటాం, మీరు 10 సంవత్సరాల తర్వాత రాజధానికి కావాల్సిన దాంట్లో కొంత ఆర్థిక సాయం చేస్తాం అని 10 సంవత్సరాలు మీ దగ్గర ఉన్న నిధులతో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి పోయే దిశగా కార్యక్రమాలు చేపట్టుకోమని చెప్పి రాష్ట్రంలో చట్టం చెబుతూ తెలుగుగంగ, గారేనగిరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులు 4 ప్రాజెక్టులు రాయలసీమలో లేదా రాయలసీమ పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో కరువుపీడిత ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయండి, అదేవిధంగా ఈ జిల్లాలకు వెనుకొండ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ నిధులు ఇస్తాము అని అనేక హక్కులు ఇచ్చారు. అదేవిధంగా త్రాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం, తర్వాతనే సాగునీరు, తర్వాతనే ఎలక్ట్రిసిటీ అనే అనేక హక్కులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగ మేఘాల మీద ఈ అంశాలని వేటిని పట్టించుకోకుండా రాజధానిని ఒకదాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలన్న దాన్ని మూవ్ చేస్తే ప్రతిపక్ష నేత కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్, రాయలసీమ వాళ్ళు మేము ఏం చేసినా మాయపడి ఉంటారని చెప్పి విజయవాడ కేంద్రంగా రాజధాని పెట్టడానికి ఇద్దరు కూడా కలుపుకొని తీసుకుపోయిన వైపు మనకు స్పష్టంగా కనపడింది. మరి సరే అదేదో పెట్టేదో విజయవాడ గుంటూరు మధ్యన మంగళగిరి దగ్గర ఉన్న నిర్మాణాన్ని 4 కార్యాలయాలు పెట్టుకొని చేసుకుంటే పోయేదానికి 35,000 ఎకరాలు తీసుకొని రైతులకంతా ఆశలు లేకొలిపి మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము, మీకు వాణిజ్య స్థలాలు ఇస్తాం, ఉద్యోగాలన్నీ మీకే ఇస్తాం, వైద్యం అంతా కూడా ఫ్రీగా ఇస్తాం అని చెప్పే కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. వ్యాపారం ఎవరు చేస్తారు? నేను, జాఫర్ రెడ్డి, ఇంకోరు మనం వ్యాపారం చేసుకుంటే లాభం వస్తే మన కుటుంబం సంతోషిస్తుంది, నష్టపోతే మన కుటుంబం తిరుగుతుంది. ఇది మన వ్యక్తిగత వ్యవహారం. అలాంటి వ్యాపారం చేసే కార్యక్రమం సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే అమరావతిలో భూములలో షేర్ ఇస్తూ భూ సమీకరణ అంటే ఒక వ్యాపారానికి తెరదీస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇంట్లో పోయి వ్యాపారాన్ని కూడా అడ్డుకోకుండా చోద్యం చూసిన పరిస్థితి మనం చూసాం. దానివల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. మరి ఇంతకు ముందు కూడా చూసాం, మనకు తెలుసు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, బాగా రన్ అవుతున్న కంపెనీ, ఆంధ్రప్రదేశ్ లో పల్లెల్లో పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సాహం ఇచ్చిన కంపెనీ అది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే ఒక గ్రామంలో, ఆ గ్రామంలో వాడు పోయి ఉద్యోగం చేసుకుంటున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఫ్రిడ్జ్ కొనిచ్చినా, ఒక చిన్న మారుతి కారు కొనిస్తే వాడికి 2 ఎకరాలే ఉంది, వాడి ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా వచ్చింది, మారుతి కారు ఎలా వచ్చిందంటే వాడు చదువుకున్నాడు, వాడు ఇంజనీర్ అయ్యాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అయ్యాడు, వారికి జీతం వస్తుంది, ఆయన కొడుకు పంపిస్తున్నాడంటే అందరూ కూడా, అంటే ప్రభుత్వం చేయలేని పని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తే మన ఆర్థిక పరిస్థితి మారుస్తుందంటే పిల్లలంతా కష్టపడి చదివిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఒక రెవల్యూషనరీ మార్పు తీసుకొచ్చిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఒక తప్పుడడుగు. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో దానికంటే ముందు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోవడం వల్ల ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పోవడమే కాకుండా చేరుకోలేన చరిత్ర మనకు తెలుసు. అంటే ఏ వ్యాపారం చేయాలనుకున్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నా అనేక రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. ఈ రిస్కులన్నీ లెక్క పెట్టకుండా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీము, 250 గజాలు వాడికి ఇస్తాం, మిగిలిన స్థలం అంతా మేము తీసుకుంటాం, దీంట్లో కొంత రోడ్లకు ఉంటుంది, కొంత వ్యాపారం చేస్తామంటే 40 సంవత్సరాల పొలిటికల్ జ్ఞానం ఉన్న మనకి వ్యాపారం చేస్తుంటే ఉన్న రిస్కుల గురించి తెలియదా? ఆయనే అధికారంలో ఉంటాడా ప్రతి సంవత్సరం? వచ్చే ఎలక్షన్ లో ఉంటాడా? లేదా కరోనా లాంటివి రావా, యుద్ధాలు లాంటివి రావా, లేదా భూకంపాలు రావా, తుఫాన్లు రావా?
అంటే ఇట్లాంటి రిస్కులు లేదా ఆర్థిక మాంద్యం రాగా ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో తెలియకుండా కార్యక్రమం చేసిన ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకే కదా ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన ద్రోహాన్ని రాజధాని ఇక్కడ ఏర్పాటు చేసి తీసుకొచ్చి 10 సంవత్సరాలు ఇక్కడ పెట్టిన నేపథ్యాన్ని మనం చూసాం. మరి దాన్ని ఖండించవలసిన ప్రతిపక్ష నేత కూడా ఎక్కడ ఓట్లలో వెనుకబడిపోతామో కోస్తా ప్రాంతంలో అని చెప్పి సై అని విజయవాడకని సిగ్నల్ ఇచ్చేస్తే మనమందరం కూడా చంద్రనకో జగనకో జై అనుకుంటూ కూర్చొని మనం ఈ రోజు నష్టపోతూ ఉన్నాం. తప్పెవరిది ఈ రోజు? అధికార పార్టీదా, ప్రతిపక్ష పార్టీదా, వాళ్ళు చేస్తున్న తప్పును ఎండగట్టని రాజకీయ పార్టీలదా, లేకుంటే అక్కడ కూర్చున్న మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ అంశాలన్నీ తెలిసినా కూడా మాట్లాడకుండా మా ప్రాంతం అమరావతి అభివృద్ధి జరిగితే మంచిది లేనట్టుగా అభివృద్ధి గురించే మాట్లాడుకుంటూ దాని గురించే మాట్లాడుతూ ఎప్పుడు అంశం చర్చకు వచ్చినా అమరావతి అంశమే చర్చకు వస్తూ మిగిలిన అంశాలు చర్చకు తీసుకురాకపోతున్నా ఒపీనియన్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో లేదే ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేసే ఒపీనియన్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఒపీనియన్ మేకర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళది తప్ప, లేకుంటే మౌనంగా ఉన్న మనది తప్ప, లేకుంటే మనం ప్రజా సంఘాల ముసుగుల్లో ఏదో ఒక రాజకీయ పార్టీకి ఒత్తాస పలుకుతున్న ప్రజా సంఘాలు తప్ప అని అంటే అంత తప్పులు ఉన్నాయి. కాబట్టి జరిగిపోయింది ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఈ రోజు మనకి ఏర్పడింది. మరి 10 సంవత్సరాల రాజధాని తర్వాత ఇక్కడ తీసుకొచ్చి దానికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వీళ్ళు రాజకీయ అంటే అమరావతి ఎందుకు పెట్టాలనుకున్నారు? అక్కడ ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చారు. అక్కడ నుండి మరి పారిపోకుండా ఉండాలంటే అక్కడే ఉండాలనుకుంటే నేను చూశాను చంద్రబాబు నాయుడు గారి పేషీలోకి నేను వెళ్ళి చూశాను. 10 కోట్లు పెట్టి ఇంద్రభవనం లాగా పేషీ చేసుకున్నాడు హైదరాబాద్ లో. మరి హైదరాబాద్ లో ఉండాలనుకుంటే అక్కడ నుండి అంత 10 కోట్లు ఖర్చు పెట్టి ఆయన సెక్రటరియట్ లో ఆయన రూమ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? దాని తర్వాత నోటుకు తెలియపోయాడు కాబట్టి ఇక్కడికి పారిపోయి వచ్చి దాన్ని కూడా ఒక జరిగిన ఇబ్బందిని కూడా అవకాశంగా మార్చుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకొని ఆర్థిక రాజకీయ సామ్రాజ్యం సృష్టించుకోవడం కోసం ఆయన చేస్తే ప్రతిపక్ష నేత కూడా వేలు వేసుకొని ఉంటాడు కదా, వాళ్ళు కూడా రాజకీయమే చేస్తారు. అందుకోసం ఆయన వచ్చిన వెంటనే అయ్యా ఈయనకు డబ్బులు కూడా కడితే ఈయన డబ్బులు వస్తే ఈయన సామ్రాజ్యం ఏర్పడితే నాకు ఇబ్బంది వస్తుందని చెప్పి ఆయన విశాఖపట్నం రాజధానిని తీసుకుపోయాడు. మరి అంత ప్రేమ ఉంటే కర్నూలు రాజధానిని ఎందుకు తీసుకురాలేకపోయాడు? మరి ఆ పార్టీకి ఒత్తాసరికి ప్రజా సంఘాలు దీని మీద మాట్లాడాలి. మరి వాళ్ళు ఈ రోజు గొప్పగా ప్రచారం చేస్తున్నారు. న్యాయ రాజధాని హైదరాబాద్ కర్నూలు తీసుకొస్తారని అన్నారని చెప్పి ఈ రోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. న్యాయ రాజధానికి సంబంధించిన ఒక్క ప్రతిపాదన ఆయన తీసుకొచ్చాడా కర్నూలులో పెట్టడం కోసం? కేఆర్ఎండి కార్యాలయం పెట్టడానికి ప్రయత్నం చేశాడా? ఇక్కడ ఏమీ చేయలేదు. మాటలతో కాలం వెన్నుకూస్తూ తీసుకుపోయిన నాయకుడు ఆయన. కనుక పార్టీలు ఏమైనా కూడా ఏమి జరుగుతోంది ఇక్కడ? మనల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకున్నారు. రాయలసీమలో ఏదో పార్టీకి మనం ఉంటాం అనుకుని వాళ్ళు చేసుకుంటూ పోయారు. మరి అలాంటిది 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు రాష్ట్రం చట్టం స్పష్టంగా ఉంది. 10 సంవత్సరాల తర్వాత ఎక్కడైనా పెట్టుకోండి. ఈరోజు అమరావతిలో పెట్టుకున్నారు, అమరావతిలో ఉంది. దానికి మళ్ళా హక్కులు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పార్టీకి? అంటే ఏదో ప్రజలను డైవర్ట్ చేయడానికి దీన్ని మేము అమరావతిని ఏకీకరద్దని పార్లమెంట్ లో తీసుకొచ్చారు. పార్లమెంట్ ఈ రోజు చంద్రబాబు బీజేపీ పార్టీ ఆధారపడింది కాబట్టి ఆయన చెప్పినట్టు నడుచుకున్నారు. రేపు పొద్దున వచ్చి అధికారంలో ఉన్న పార్టీ కూడా అధికారంలోకి వచ్చి వద్దు అమరావతి వద్దని చెప్పి పార్లమెంట్ లో మార్చుకొని రాకూడదని ఉందా రాజధాని అనేది? మరి ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది? అమరావతి రాజధాని చేసుకొని వచ్చిన సందర్భంలో దీనికి సంబరాలు చేయాలన్నా పుండు మీద కారణంలాగా ఇక్కడున్న ఎమ్మెల్యేలతో అమరావతి రాజధాని వస్తే ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం అవుతుంది అనుకుంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.